హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సీరియల్ కిల్లర్ విడాకులైన ఆడవాళ్ళను, భర్త చనిపోయిన ఆడవాళ్ళను మాత్రమే హత్య చేస్తూ ఉంటాడు. ఆ కిల్లర్ని పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది ఈ మూవీలో చూద్దాం. సినిమా స్టార్ట్ కాగానే దాస్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఫోన్ మోగుతుంది. దాస్ ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ మాట్లాడిన తర్వాత ఇప్పుడే వస్తానని బయటికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో దాస్ మరో అమ్మాయితో కారులో వెళ్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి లాడ్జికి వెళ్లి రూమ్ తీసుకుంటారు. ఇద్దరు ఇంటిమేట్ అయిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దాస్ ఆ అమ్మాయి చున్నీతో ఆమెను ఊరేసి చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే కేరళలోని ఒక పోలీస్ స్టేషన్లో మత ఘర్షణలు జరుగుతున్నాయని, వాటిని కంట్రోల్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడని పై అధికారి విలేకరితో చెప్తూ ఉంటాడు. స్పెషల్ ఆఫీసర్ జయకృష్ణ ఎస్ఐని కలుస్తాడు. జయకృష్ణ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కావాలని అడుగుతాడు. ఆ తర్వాత ఎస్ఐ జయకృష్ణతో కేసు వివరాలు వివరిస్తూ ఉంటాడు. విమల్ అనే వ్యక్తి యొక్క సిస్టర్ యూసుఫ్ అనే ముస్లిం అబ్బాయితో పారిపోయిందని, అది తెలుసుకున్న విమల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి యూసుఫ్ ఇంటిపై దాడి చేశాడని, ఆ టైంలో యూసుఫ్ ఇంట్లో లేకపోవడం వల్ల అది తెలుసుకున్న యూసుఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో విమల్ పై దాడి చేశాడని, ఈ కారణంగానే మత ఘర్షణలు జరుగుతున్నాయని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆ తర్వాత జయకృష్ణ విమల్ మరియు యూసుఫ్ అండ్ లోకల్ వ్యక్తులను విచారించిన తర్వాత విమల్ ఇంటికి వెళ్లి విమల్ తో మీ చెల్లి యూసుఫ్ తో వెళ్ళిపోలేదని, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తితో పారిపోయిందని చెప్తాడు. పారిపోవడానికి ముందు ఆ వ్యక్తితో చాలాసార్లు ఫోన్లో మాట్లాడిందని చెప్తాడు. ఆ అబ్బాయి పేరు స్టీఫెన్ అని చెప్తాడు. అతని వివరాలు తెలుసుకున్న విమల్ తమిళనాడు వెళ్ళి అతన్ని కొడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జయకృష్ణ అతన్ని కాపాడుతాడు. హాస్పిటల్లో ఉన్న స్టీఫెన్ ఈ నెంబర్ ఎవరిదని అడుగుతాడు. దానికి స్టీఫెన్ ఇది మా పెద్దమ్మ కూతురు సెల్విదని, దాని సిమ్ కార్డు నా ఐడి కార్డుతో తీసుకున్నారని చెప్తాడు. 10 నెలల క్రితమే ఒక అబ్బాయితో పారిపోయిందని చెప్తాడు. జయకృష్ణ నేరుగా లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి స్టీఫెన్ చెప్పిన వివరాలు తెలుసుకుంటాడు. అక్కడి లోకల్ పోలీస్ అది నిజమేనని, ఆ అమ్మాయి పారిపోయిందని అంటాడు. జయకృష్ణ సెల్వి ఫోన్ నెంబర్ కు వచ్చిన కాల్ డీటెయిల్స్ అడుగుతాడు. దానికి ఆ ఆఫీసర్ ఆ నెంబర్ ఫేక్ అని చెబుతాడు. ఆ నెంబర్ కేరళకు చెందిన సింధు అనే అమ్మాయిదని చెప్తాడు. జయకృష్ణ సింధు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మను విచారించగా వాళ్ళ అమ్మ 1 year బ్యాక్ ఒక వ్యక్తితో పారిపోయిందని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో జయకృష్ణ పై ఆఫీసర్ తో కేసు వివరాలు వివరిస్తూ ఉంటాడు. విమల్ సిస్టర్ కి సెల్వి అనే అమ్మాయి నుండి కాల్ వచ్చిందని, సెల్వికి సింధు అనే అమ్మాయి నుండి కాల్ వచ్చిందని, సింధుకు షఫానా అనే నెంబర్ నుండి కాల్ వచ్చిందని, షఫానాకు బబిత అనే నెంబర్ నుండి కాల్ వచ్చిందని, ఇలా సీరియల్ గా ఒకరి ద్వారా ఒకరికి ఒక చైన్ లాగా ఒక అమ్మాయి నెంబర్ నుండి ఇంకో అమ్మాయి నెంబర్ కి కాల్స్ వచ్చాయని చెబుతాడు. పై ఆఫీసర్ ఆశ్చర్యపోయి ఇంతమంది మిస్ అయ్యారా, ఇంతమందిని మనం ఫాలో చేయలేకపోయామా అని సందేహంగా అడుగుతాడు. జయకృష్ణ ఆ అమ్మాయిల ఇంటి నుండి పారిపోయిన తర్వాత తమ ఇంటికి ఉత్తరాలు రాశారని, పైగా ఆ ఆడవాళ్ళందరూ డైవర్స్ అయిన వాళ్ళని లేదా భర్త చనిపోయిన ఆడవాళ్ళని, అందుకే వాళ్ళ ఇంటి వాళ్ళు ఊరుకున్నారని అంటాడు. ఇవన్నీ డీటెయిల్స్ గమనించాక ఇదంతా చేసింది ఒకడే అని పై ఆఫీసర్ తో జయకృష్ణ చెప్తాడు. మరోవైపు దాస్ ఇంటికి కొనే వ్యక్తి వచ్చి తాను ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నానని నాకు హెల్ప్ చేయాలని అడుగుతాడు. ఏం ప్రాబ్లం అని దాస్ అడగగా గోల్డ్ వర్క్ చేసే వారికి సైనైడ్ అనేది చాలా అవసరమని, అది నా దగ్గర ఉందని, అనుకోకుండా పక్కింటి కుక్క అది తినేసి చనిపోయిందని, దాని యజమాని గొడవకు దిగాడు, తనపై కేసు పెడతానని బెదిరిస్తున్నాడు, మీరే నన్ను కాపాడాలని అంటాడు. దాస్ సైనైడ్ చాలా డేంజర్ కదా, అది నీకెక్కడిది అని అడుగుతాడు. అది విన్న ఆ వ్యక్తి నేను గోల్డ్ వర్క్ చేస్తాను కాబట్టి అది మాకు చాలా అవసరమని చెబుతాడు. దానికి దాస్ నువ్వు భయపడకు నేను చూసుకుంటాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో జ్యువెలరీ షాప్ విజిటింగ్ కార్డు తీసుకొని ఒక షాప్కి వెళ్ళి సైనైడ్ తీసుకుంటాడు. తర్వాత దాస్ మ్యారేజ్ బ్రోకర్ ని కలిసి మా అన్నయ్యకు పెళ్ళై విడాకులైందని, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని, అమ్మాయి కావాలని, డైవర్స్ అయిన అమ్మాయి అయినా పర్వాలేదని, భర్త చనిపోయిన అమ్మాయి అయినా పర్వాలేదని, క్యాస్ట్ పెద్దగా పట్టించుకోమని చెబుతాడు. అతనికి అడ్వాన్స్ కొద్దిగా చెల్లించి అతని దగ్గర నుండి అమ్మాయిల ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాడు. దాస్ అమ్మాయిలను చంపిన తర్వాత దాస్ తన ఫామ్ హౌస్ లో ఉన్న తన డైరీలో వాళ్ళ మొహాలను డ్రా చేస్తాడు. సైనైడ్ ను పౌడర్ చేసి ఆ పౌడర్ లో ఆ టాబ్లెట్లను కలుపుతూ ఉంటాడు. దాస్ ఎప్పట్లాగానే ఆ బ్రోకర్ ఇచ్చిన డీటెయిల్స్ తో ఆ అమ్మాయిలను ఫాలో అవుతూ, ఒకరికి తెలియకుండా ఇంకో అమ్మాయిని ఫాలో అవుతూ అందరినీ లైన్ లో పెట్టేస్తాడు. ఒక అమ్మాయిని లాడ్జికి తీసుకెళ్తాడు. అక్కడ పని కానిచ్చాక బయటికి వెళ్ళి ఏదైనా తినేద్దామని ఇద్దరు బయటికి వెళ్తారు.
అప్పుడే ఆమెతో రిజిస్టర్ తో మాట్లాడానని, అన్ని ఏర్పాట్లు అయిపోగానే పెళ్లి చేసుకుందామని అంటాడు. పీరియడ్స్ వచ్చి 2 వారాలు అయిందని అన్నావు, ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటాడు. టెన్షన్ పడకు, టాబ్లెట్ వాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తాడు. ఒక అమ్మాయిని బస్టాండ్ ఏరియాలో ఉన్న బాత్రూమ్ల వద్దకు తీసుకెళ్లి టాబ్లెట్ వేసుకోమని అంటాడు. దానికి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాకే వేసుకుంటాను అని అంటుంది. లేట్ అయితే టాబ్లెట్ పనిచేయదని, ఇప్పుడే వేసుకోవాలని చెప్తాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళాక ఆమె ఫోన్, ఆమె బ్యాగ్ 2 తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయిందా లేదా అనే విషయాన్ని న్యూస్ పేపర్లలో చూసి తెలుసుకుంటాడు. జయకృష్ణ సరోజ అనే అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈ నెంబర్ ఎవరిదని అడుగుతాడు. ఒక అబ్బాయి వచ్చి ఈ నెంబర్ మా అమ్మదని, ఇది చాలా రోజుల క్రితం ఫోన్ మిస్ అయిందని, పాత ఫోన్ కాబట్టి నేను కంప్లైంట్ చేయలేదని అంటాడు. మరోవైపు దాస్ ఒకరి తర్వాత ఒకరిని ట్రాప్ లో వేసుకుంటూ అందరినీ హత్యలు చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇటువైపు జయకృష్ణ సరోజ తర్వాత మరో ఇంటికి వెళ్ళి అభిజా ఉందా అని అడుగుతాడు. అక్కడ కూడా నిరాశ ఎదురవుతుంది. తర్వాత మరో అమ్మాయి దగ్గర ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళమ్మ 2 వారాల క్రితమే ఎవరితో లేచిపోయిందని వాళ్ళమ్మ కూడా చెప్తుంది. జయకృష్ణ పై ఆఫీసర్ తో కిల్లర్ చాలా తెలివిగలవాడని, దగ్గరగా వెళ్ళిన కొద్దీ అతను ఇంకా యాక్టివ్ గా చేస్తున్నాడని హత్యలు అంటాడు. అతను ఒక ఏరియాలో చాలా యాక్టివ్ గా ఉన్నాడని, ఆ ఏరియాకు సంబంధించిన లోకల్ పోలీసులతో మనం టైఅప్ అయితే చాలా త్వరగా అతన్ని పట్టుకోవచ్చని పై ఆఫీసర్ తో చెప్తాడు. దానికి పై ఆఫీసర్ మీరు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతానని అంటాడు. పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసు జయకృష్ణతో స్పెషల్ బ్రాంచ్ డిప్యూటేషన్ మీద వెళ్ళిన అధికారి తిరిగి వచ్చారని, అతను మీ కేసులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెబుతాడు. ఇక్కడే ఒక్కటి అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఆఫీసర్ ఎవరో కాదు, మన దాసే, అంటే కిల్లరే పోలీస్ ఆఫీసర్ అన్నమాట. నెక్స్ట్ సీన్ లో దాస్ మరో అమ్మాయిని బస్టాండ్ వద్దకు తీసుకెళ్లి టాబ్లెట్ వేసుకోమని పంపిస్తాడు. జీబ్ లో ఆనంద్, జయకృష్ణ బ్యాక్ సైడ్ లో దాస్ కూర్చొని వెళ్తూ ఉంటారు. ముగ్గురు కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. జయకృష్ణ దాస్ తో అభిజా అనే అమ్మాయి ఫోన్ ఆన్ అవ్వగానే కిల్లర్ ని పట్టుకోవచ్చని చెబుతాడు దాస్. అది విన్న దాస్ తన చేతిలో ఉన్న మొబైల్ ని ప్యాకెట్ లో పెట్టేస్తాడు. ఆనంద్ ఎవరు లేని ప్లేస్ లో దాస్ ను దించి ఆనంద్, జయకృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాస్ తన దగ్గర ఉన్న అభిజా ఫోన్ ను ఎవరు లేని ప్లేస్ కి వెళ్లి రాయితో కొట్టి పలగొడతాడు. ఆనంద్ జయకృష్ణకు ఫోన్ చేసి సహానా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన మరుసటి రోజు బస్టాండ్ బాత్రూమ్ లో ఒక యువతి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో పోలీస్ స్టేషన్ లో ఆనంద్ జయకృష్ణతో బాత్రూమ్ లో దొరికిన డెడ్ బాడీ సహానా ఫోటోతో మ్యాచ్ అవుతుందని చెప్తాడు. జయకృష్ణ కూడా కన్యాకుమారిలో ఇలాంటి సంఘటన జరిగిందని, ఆ డెడ్ బాడీ చిత్ర అనే అమ్మాయి ఫేస్ మ్యాచ్ అవుతుందని చెప్తాడు. పోస్ట్ మార్టం లో పాయిజన్ అని ఉందని చెప్తాడు. జయకృష్ణ వెళ్లి థామస్ ను కలుస్తాడు. దానికి థామస్ ఇప్పుడున్న రిపోర్ట్ లోనే మీకు కావాల్సిన వివరాలన్నీ ఉన్నాయని, ఇద్దరు బాడీలను గమనిస్తే బాడీలు పింకిష్ లో ఉన్నాయని, బాడీ ఓపెన్ చేసినప్పుడు పేగులలో దుర్వాసన వచ్చిందని, అప్పుడే డౌట్ వచ్చి డెడ్ బాడీ పక్కన ఉన్న చిన్న కవర్ లో ఉన్న పార్టికల్స్ ను టెస్ట్ చేశానని, అప్పుడే అది సైనైడ్ అని కన్ఫర్మ్ అయ్యాను అని అంటాడు. తర్వాత జయకృష్ణ ఫోరెన్సిక్ నిపుణులను కలుస్తాడు. ఫోరెన్సిక్ నిపుణులు జయకృష్ణతో ఇవన్నీ డెడ్ బాడీ నుండి సేకరించిన వస్తువులని, ఇది మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉందని ఒక పిన్నిస్ ను చూపిస్తారు. ఇది లేడీస్ వాడే పిన్నిస్ కాదని, డిపార్ట్మెంట్ లో నేమ్ ప్లేట్ పెట్టే పిన్నిస్ అని, దానికి కాకి దారం కూడా ఉందని చెప్తారు. జయకృష్ణ అక్కడ ఉన్న వస్తువులన్నిటిని గమనిస్తూ ఒక కవర్ ను తీసి ఆనంద్ తో ఇది గమనించావా అని అడుగుతాడు. ఆనంద్ ఇది ఈ పేపర్ మన డిపార్ట్మెంట్ లో వాడే పేపర్ లా ఉందని తన దగ్గర ఉన్న నోట్ బుక్ ను చూపిస్తాడు. అప్పుడే జయకృష్ణ కన్ఫర్మ్ అవుతాడు కిల్లర్ ఒక పోలీస్ ఆఫీసర్ అని. పోలీస్ స్టేషన్ లో సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తి జయకృష్ణతో హంతకుడు సిమ్లను వేరే వేరే మొబైల్లలో వేసి వాడాడని, ఆ మొబైల్ అన్ని EX మొబైల్ షాప్ కు షిప్పింగ్ చేసిన మొబైల్స్ అని అంటాడు. మొబైల్ షాప్ ఓనర్ గతంలో తప్పుడు పనులు చేశానని, అప్పుడు పోలీసులు రైడ్ చేసి అన్ని మొబైల్స్ ను తీసుకుని వెళ్లారని, కేసు పూర్తయిన తర్వాత కొన్ని మొబైల్స్ మాత్రమే రిటర్న్ ఇచ్చారని, మిగిలిన కొన్ని మొబైల్స్ వారి వద్దనే ఉన్నాయని అంటాడు. ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని జయకృష్ణ అడగగా ఆ ఓనరు రాజకమంగళం పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని అంటాడు. నెక్స్ట్ సీన్ లో జయకృష్ణ రాజకమంగళం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ టైంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో తెలుసుకుంటాడు. హంతకుడు వాడే మొబైల్స్ లలో ఒక మొబైల్ ఆన్ అవ్వడంతో జయకృష్ణ, ఆనంద్ మొబైల్ ఉన్న లొకేషన్ కి బయలుదేరతారు. నేరుగా పోలీస్ క్వార్టర్ లో ఉన్న దాస్ వాళ్ళ ఫ్లాట్ కింద ఉన్న మనీ అనే ఫ్లాట్ కి వెళ్తారు. ఆ ఫ్లాట్ లో ఆ మొబైల్ దొరుకుతుంది. మనీ ఎక్కడ అని అడగక వాళ్ళ వైఫ్ పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాడని, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన
దాస్ ఏం జరిగిందని జయకృష్ణ అడుగుతాడు. జయకృష్ణ మనం వెతికే సస్పెక్ట్ మనీయే అని చెప్తాడు. దాస్ మనీ అలాంటి వాడు కాదని నాకు చాలా రోజుల నుండి తెలుసునని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఊరు బయట దాస్ రోడ్డు పక్కన నిలబడి దాస్ మనీకి ఫోన్ చేసి ఊరు బయటికి రమ్మని చెప్తాడు. అక్కడికి వచ్చిన మనీని గొంతు పిసికి చంపుతాడు. పై ఆఫీసర్ జయకృష్ణ బార్ లో కూర్చొని తాగుతూ ఉంటారు. పై ఆఫీసర్ మనం చేయాల్సిందంతా చేశామని ఇక వదిలేయని అంటాడు. జయకృష్ణ నేను వదిలేయలేనని అంటాడు. మనీని పట్టుకుందామని అనుకున్నాను కానీ తప్పించుకొని పారిపోయాడని అంటాడు. కిల్లర్ చచ్చేంత వరకు ఈ హత్యలు ఆగవని చెప్తాడు. 2 స్టేట్లలో ఈ న్యూస్ స్ప్రెడ్ చేయాలని అనుకుంటారు. పై ఆఫీసర్ వేరే ఒక కేసు అర్జెంట్ గా ఉందని ఆ కేసు చూడమని అంటాడు. దానికి జయకృష్ణ ఆ కేసుతో పాటు మనీ కేసు కూడా ఫాలో అవుతూ ఉంటానని చెప్తాడు. మరోవైపు దాసు రిటైర్డ్ ఫోరెన్సిక్ నిపుణులకు ఫోన్ చేసి సహజంగా కాకుండా కృత్రిమంగా హార్ట్అటాక్ ఎలా రప్పించగలమో తెలుసుకొని ఆ మందును తయారు చేస్తాడు. దాస్ మరియు ఇంకో ఆంటీ ఇద్దరు కలిసి ఇంటిమేట్ అయిన తర్వాత దాస్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు. దానికి ఆ ఆంటీ ఏం టాబ్లెట్ వేసుకుంటున్నావు అని అడగగా డయాబెటిక్ టాబ్లెట్ అని అంటాడు. నేను రెగ్యులర్ గా చెక్ చేసుకుంటానని, నా దగ్గర ఎప్పుడు డయాబెటీస్ కిట్ ఉంటుందని, మీకు డయాబెటీస్ ఉందా అని అడుగుతాడు. నేను ఎప్పుడు చెక్ చేసుకోలేదని ఆ ఆంటీ చెప్తుంది. నేను చెక్ చేస్తానని చొరవ చేసుకుని వెళ్ళి డయాబెటీస్ కిట్ నుండి సిరంజ్ తీసి డయాబెటీస్ చెక్ చేస్తాడు. అప్పటికే ఆ నీడిల్కి హార్ట్అటాక్ సంబంధించిన విషయం దానికి పూసి ఉండడం వలన ఆ విషయం ఆమె బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాడు. మా ఆయన వస్తాడని, వస్తే ప్రాబ్లం అవుతుందని త్వరగా వెళ్ళాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆ ఆంటీ భర్త పక్కన పడుకొని ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ జయకృష్ణతో వారం క్రితం వనజ అనే అమ్మాయి మొబైల్ 2 నిమిషాల పాటు ఆన్ అయిందని, ఆ సమయంలోనే ఆ మొబైల్ నుండి మరొక మొబైల్ కి మిస్ కాల్ వెళ్ళిందని చెప్తాడు. జయకృష్ణ ఆ డీటెయిల్స్ తీసుకుని ఆనంద్ తో పాటు ఆ అడ్రస్ కి వెళ్తాడు. ఆ అడ్రస్ లో ఉన్న వ్యక్తి మా వదిన ఈ రోజు పొద్దున్నే నిద్రలో చనిపోయిందని, రేపు పొద్దున బాడీని తీసుకుని వస్తున్నామని చెప్తాడు. జయకృష్ణ ఫోరెన్సిక్ డాక్టర్ ను కలుస్తాడు. డాక్టర్ కెమికల్ టెస్ట్ చేశామని, అందులో డిజిటల్ లీసా అనే పదార్థం కనుగొనబడిందని, దీని ద్వారా సహజంగా కాకుండా కృత్రిమంగా హార్ట్అటాక్ తెప్పించగలమని అంటాడు. ఇంజెక్షన్ చేసినప్పుడు ఎక్కువ శాతంలో చేసినప్పుడు త్వరగా హార్ట్అటాక్ వస్తుందని, తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు 1 వీక్ పట్టే అవకాశం ఉందని చెప్తాడు. పై ఆఫీసర్ తో జయకృష్ణ ఇలాంటి హత్యలు ఇంకో 2-3 జరిగాయని, దీన్ని బట్టి అంతడు యాక్టివ్ గానే ఉన్నాడని, మనకంటే ఎక్కువ యాక్టివ్ గా మరియు స్మార్ట్ గా హత్యలు చేస్తున్నాడని చెప్తాడు. అదే సమయంలో దాస్ ఒక అమ్మాయితో కెఫేలో కూర్చొని ఉంటాడు. మరోవైపు జయకృష్ణ పై ఆఫీసర్ తో ఇలాంటి హత్యలే తమిళనాడులో కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని, అక్కడి లోకల్ ఆఫీసర్ దాస్ కి ఈ వివరాలు చెప్పాలని అంటాడు. దాస్ కు ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ లో జయకృష్ణ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు చెప్తాడు. అది విన్న దాస్ టెన్షన్ పడుతూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత దాస్ మరో ఆంటీతో కెఫేలో కూర్చొని ఉంటాడు. దాస్ ఆమెతో రూమ్ కు వెళ్దామని అంటాడు. ఆంటీ ఫస్ట్ నువ్వు అని చెప్పిన తర్వాత ఒప్పుకుంటుంది. మరోవైపు జయకృష్ణ స్టోర్ రూమ్ లో ఫైల్స్ చూస్తున్న జయకృష్ణకి ఆనంద్ ఒక ఫైల్ చూపిస్తాడు. షాక్ అయి వెంటనే ఇద్దరు జీబులో బయలుదేరి ఇంతకు ముందు విచారించిన సరోజన వాళ్ళ ఇంటికి వెళ్తారు. జయకృష్ణ సరోజన వాళ్ళ అబ్బాయితో ఫోన్ పోవడానికి ముందే ఈ ఫోన్ తో వేరే నెంబర్ కి చాలా సార్లు మాట్లాడారని, ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరని అడుగుతాడు. వారంటీ తీసుకుని వచ్చాము, నువ్వు పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుంది మరి అంటాడు ఆనంద్. అతను భయపడి అతను నిజం చెప్పేస్తాడు. ఆ ఫోన్ దివ్యదని, తను అతనితో మాట్లాడేదని, వాళ్ళిద్దరు పారిపోవడానికి ముందే ఆ విషయం తెలుసుకొని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశానని, ఇప్పుడు 1 year బాబుతో సంతోషంగా ఉందని చెబుతాడు. తనను ఈ గొడవలకి లాగకూడదని అబద్ధం చెప్పానని చెప్తాడు. అక్కడి నుండి జయకృష్ణ నేరుగా దివ్యను కలుస్తాడు. దివ్యను అతను ఎలా పరిచయం అని అడుగుతాడు. దివ్య నేను తరచుగా వచ్చే బస్సులోనే అతను కూడా వచ్చేవాడని చెబుతుంది. అతని నుండి ఎలా తప్పించుకున్నావు అని అడుగుతాడు జయకృష్ణ. నేను బాత్రూమ్ కి వెళ్ళి వచ్చేసరికి నా ఫోను నా బ్యాగుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడని, 2 మొబైల్స్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి, అప్పుడే నేను మోసపోయానని అనుకున్నాను, అతనిచ్చిన టాబ్లెట్ ఎందుకు వేసుకోలేదని అడుగుతాడు. ఇప్పుడే పిల్లలు వద్దని ఆయన చెప్పారు. మా రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన డబ్బులు నా అకౌంట్ లో ఉన్నాయని, అది తర్వాత ఆయనకి చెప్తామని ఆ టాబ్లెట్ వేసుకోలేదని చెప్తుంది. అతని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసా అని అడుగుతాడు. తను మూగ మనసులు సినిమాలోని పాట తరచూ వింటూ ఉంటాడని అంటుంది. జయకృష్ణ మనీ ఫోటో చూపించి ఇతనేనా అతను అని అడుగుతాడు. ఇతను కాదని దివ్య చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో దాస్ దివ్య ఇంటికి వెళ్ళి బెదిరిస్తాడు. దాంతో జయకృష్ణ ఆనంద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు దివ్య ఫోన్
ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన జయకృష్ణకు మీరు వచ్చి వెళ్ళిన విషయం ఎవరో మా హస్బెండ్ కి చెప్పారు, ఇక్కడ గొడవ అయింది అని చెప్తుంది. చెక్ కేసు అని చెప్పి సర్ది చెప్పానని చెబుతుంది. నా భర్తకి ఏ విషయం తెలిసినా నేను నా పాప ప్రాణాలతో ఉండం అని అంటుంది. జయకృష్ణ దివ్య ప్రయాణించిన బస్సు కండక్టర్ ను కలుస్తాడు. దివ్య ఫోటో చూపించి దివ్య గురించి మరియు దివ్యతో పాటు ఉన్న వ్యక్తి గురించి అడుగుతాడు. దానికి కండక్టర్, అవును సార్, ఈ అమ్మాయి 5-6 నెలల క్రితం మా బస్సులో ప్రయాణించింది. ఈ అమ్మాయితో పాటు ఇంకో అబ్బాయి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాడు అని అంటాడు. కానీ ఆ వ్యక్తి మీరు వెతికే వ్యక్తి అవునో కాదో తెలియదని చెప్తాడు. దాస్ జయకృష్ణకు ఫోన్ చేసి నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. దానికి జయకృష్ణ దివ్య ప్రయాణించిన కండక్టర్ ని కలిశాను, అతన్ని చూశానని చెప్పాడు. ఇప్పుడు స్కెచ్ ఆర్టిస్ట్ ని తీసుకొని అక్కడికే వెళ్తున్నాను అని చెప్తాడు. షాక్ అయిన దాస్ వెంటనే లొకేషన్ పంపించండి, నేను వస్తానని చెప్తాడు. దాస్ జయకృష్ణ పంపించిన లొకేషన్ కి చేరుకుంటాడు. పూర్తయిన స్కెచ్ ను కండక్టర్ కు చూపిస్తూ ఈ వ్యక్తి అతనేనా అని అడుగుతాడు. కండక్టర్ అవును సార్ అంటాడు. జయకృష్ణ అప్పుడే వచ్చిన దాస్ కు ఆ స్కెచ్ ను చూపిస్తూ సస్పెక్ట్ దొరికాడని అంటాడు. దాస్ తన ఫోటో కాకపోవడంతో కూల్ అవుతాడు. నాకు తెలిసి వీడు మనీ కలిసి ఇవన్నీ చేసి ఉంటారని, లేదంటే వీడే అన్ని చేసి మనీ మీద వేసి ఉంటాడని అంటాడు. అలా చేయడం సాధ్యమవుతుందంటారా అని దాస్ అడుగుతాడు. ముందు వీడిని పట్టుకోవాలని జయకృష్ణ అంటాడు. అది విన్న దాస్, దానికి దాస్ పట్టుకున్న ఏం లాభం సార్, మన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, ఒక్క ఐ విట్నెస్ కూడా లేదు సార్ అని అంటాడు. స్కెచ్ లో తన ఫోటో లేకపోవడంతో రిలాక్స్ అయిన దాస్ మరుసటి రోజు రాత్రి దాస్ మరియు ఇంకో ఆంటీ ఇద్దరు కలిసి ఒక లాడ్జికి వెళ్తారు. రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి దగ్గర తన రూమ్ కి తీసుకొని రూమ్ కి ఇద్దరు వెళ్తారు. రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి దాస్ రూమ్ కి వెళ్లి డోర్ కొడతాడు. దాస్ వచ్చి డోర్ తెరిచి ఏం కావాలని అడుగుతాడు. సార్ మీరు తమిళనాడు పోలీసులే కదా అని అతను అంటాడు. అది వినగానే షాక్ అయిన దాస్ డోర్ క్లోజ్ చేసి అతన్ని పక్కకు తీసుకుని వస్తాడు. ఎందుకు అలాగా అడిగావు అని అంటాడు. సార్ మీ పర్సులో యూనిఫామ్ ఫోటో చూశానని చెప్తాడు. మా అమ్మాయి కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయిందని, ఆమెను వెతికి పట్టుకోవాలని మా అమ్మాయికి సంబంధించిన వివరాలు ఫోటో ఇందులో ఉన్నాయని ఒక కవరు దాస్ కి ఇస్తాడు. దాస్ ఆ కవర్ తీసుకుని సరే అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. రూమ్ లో దాస్ టెన్షన్ లో ఉంటాడు. ఏం తోచ అతను ఇచ్చిన కవర్ తెరిచి చూస్తాడు. ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మూవీ స్టార్టింగ్ లో దాస్ చంపిన అమ్మాయి ఒకరే. అది చూసి షాక్ కు గురైన దాస్ దమ్ము కొట్టి వస్తానని చెప్పి బయటికి వెళ్తాడు. రిసెప్షన్ దగ్గర ఎవరు లేకపోవడంతో అక్కడ ఉన్న వ్యక్తిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే రిసెప్షన్ కు అటువైపున ఉన్న ఎస్టీడీ బూత్ నుండి జయకృష్ణ బయటికి వస్తాడు. జయకృష్ణను చూసి దాస్ షాక్ అవుతాడు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని జయకృష్ణ అడిగితే దానికి దాస్ ఒక కేసు కోసం సిఐ నేను ఇక్కడికి వచ్చాము, పైన రూమ్ లో సిఐ ఉన్నారని చెప్తాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని దాస్ అడుగుతాడు. మనం వెతుకుతున్న సస్పెక్ట్ ఈ ఏరియాలోనే ఉన్నాడని ఫోన్ కాల్ వచ్చిందని, నువ్వు ఫ్రీ అయితే రేపొద్దున ఇద్దరం వెళ్లి పట్టుకుందామని చెప్తాడు. సరే సార్, రూమ్ లో సిఐ గారు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తానని దాస్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే జయకృష్ణ నిన్న గీసిన స్కెచ్ నీ దగ్గర ఉందా అని అడిగి తన దగ్గర ఉన్న ఒక స్కెచ్ తీసి దాస్ కి ఇస్తాడు. అది తీసుకొని దాస్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. దాస్ మెట్లు ఎక్కుతూ ఉండగా అప్పుడే మగ మనసులు సినిమాలోని పాట ప్లే అవుతూ ఉంటుంది. అది వినగానే దాస్ షాక్ తో అక్కడే ఆగిపోతాడు. జయకృష్ణ ఇచ్చిన పేపర్ తెరిచి చూస్తాడు. ఆ స్కెచ్ లో తన ఫోటో ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. కండక్టర్ స్కెచ్ చెబుతున్నప్పుడు మొదట దాస్ ఫోటోను గీస్తాడు. అది కండక్టర్ చూపించి కన్ఫర్మ్ చేసుకుంటాడు జయకృష్ణ. ఆ స్కెచ్ ను జేబులో పెట్టుకుని దాస్ వచ్చేలోపు మరో స్కెచ్ వేయమని ఆర్టిస్ట్ కి చెప్తాడు. జయకృష్ణ స్కెచ్ తీసుకుని దివ్య దగ్గరికి వెళ్లి స్కెచ్ చూపించి కన్ఫర్మ్ చేసుకుంటాడు. అక్కడి నుండి దాస్ ఫామ్ హౌస్ అంతా వెతుకుతాడు. చనిపోయిన అమ్మాయిల స్కెచ్ వేసి ఉన్న బుక్ తీసుకుంటాడు. హార్ట్ అటాక్ ఇంజెక్షన్ ను తీసుకొని కిందికి వచ్చి జయకృష్ణపై దాడి చేస్తాడు. ఇద్దరు మధ్య ఫైటింగ్ అవుతుంది. ఒక దశలో దాస్ జయకృష్ణను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి వచ్చి వెనక నుండి వచ్చి రాడ్డుతో బలంగా దాస్ ను కొడతాడు. దాస్ అక్కడే కింద పడిపోతాడు. జయకృష్ణ లేచి దాస్ తలను నేలకేసి కొడతాడు. జయకృష్ణ దాస్ చనిపోయాడని అనుకుని రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి జయకృష్ణ ఇద్దరు కలిసి దాస్ ను కారు డిక్కీలో పడుకోబెడతాడు. ఆ వ్యక్తి జయకృష్ణ సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి కూడా పోలీస్ అని మనకు అర్థమవుతుంది. జయకృష్ణ కారు నడుపుకుంటూ ముందుకు వెళ్తాడు. వెనకాల డిక్కీ డోర్ కదులుతూ ఉంటుంది. ఇక్కడతో ఈ మూవీ క్లోజ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ వినాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక సినిమాతో మీ ముందుకు వస్తాను. బాయ్.